హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను రాగి సంగటి చూపించబోతున్నాను. బిగినర్స్ కూడా చేసుకోగలిగేంత సింపుల్ ప్రాసెస్లో చూపిస్తాను. ఒకసారి ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ ఒక గ్లాసు బియ్యాన్ని కడిగి గంట సేపు నానబెట్టుకోవాలి. తర్వాత బియ్యం తీసుకున్న గ్లాస్తో 4 గ్లాసుల నీళ్లు తీసుకోవాలి. అందులోనే నానబెట్టిన బియ్యం వేసుకోవాలి. నేను రేషన్ బియ్యం వేశాను. రేషన్ బియ్యం అయితే అన్నం మెత్తగా ఉడుకుతుంది. మనం ఇంట్లో డైలీ అన్నానికి వాడుకునే బియ్యం కూడా వాడుకోవచ్చు. 1 స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి ఉడికించుకోవాలి. అన్నం ఉడకటం స్టార్ట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి అన్నాన్ని మెత్తగా ఉడకనివ్వాలి. ఒక మెతుకు తీసుకొని చూస్తే ఇలా మెత్తగా ఉడికి ఉండాలి. ఈ వీడియోలో చూపించినట్లు కొద్దిగా నీరు ఉండగానే బియ్యం తీసుకున్న గ్లాస్తో 1 గ్లాస్ రాగి పిండిని ఇలా అన్నం మీద చల్లినట్టుగా వేసుకోండి. ఒకే చోట వేసుకుంటే ఉండలు కడుతుంది. పిండి వేసిన తర్వాత మూత పెట్టి స్టవ్ని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. రాగి పిండి పచ్చివాసన పోయి ఉడుకుతుంది. 5 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసుకొని గెరిటతో రాగి పిండి అన్నం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. గెరిటని గిన్నె అంచుకి రుద్దినట్టుగా చేస్తూ కలుపుకోవాలి. అప్పుడు బాగా కలుస్తుంది. మన అమ్మమ్మలు నానమ్మలు అయితే ఇలా పాదాల మధ్య గిన్నెను ఉంచి తెడ్డుతో కలుపుతారు. నేను కూడా అలాగే ట్రై చేశాను. బాగా కలిపిన తర్వాత ప్లేట్లోకి సంగటి తీసుకొని చేతిని నీళ్ళతో తడి చేసుకుంటూ ముద్దలుగా చేసుకోవాలి. ఇలాగే అన్ని ముద్దలు చేసుకోవాలి. ముద్ద చేసుకుంటే వేడి చల్లారకుండా ఉంటుంది. అంతే, రాగి సంగటి రెడీ అయిపోయినట్లే. స్పైసీ చికెన్ కర్రీతో తింటే టేస్ట్ అదిరిపోతుంది. ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.